ఉంటుంది ప్రభుత్వం తరఫు నుంచి. రైట్. పటాభి గారు, ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఒకవైపు ఇవి ఉంటే బ్యాంకులు కొద్దిగా సతాయిస్తున్నాయి అనేది ఇప్పటికే చర్చలో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ వైద్య సేవ దీని కింద 3,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. 3,000 కోట్ల రూపాయలు బకాయి పడితే అవి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బ్యాంకుల దగ్గరికి వెళ్తే లోన్లు ఇవ్వట్లేదు. అదేమంటే అది ఆ ట్రస్ట్కి ఆస్తులు లేవు కాబట్టి మేము ఇవ్వలేము, మీరు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని ఏదో వాళ్ళ కండిషన్స్ వాళ్ళు పెడుతున్నారు. దీంతో ప్రతి 2 నెలలకి ఒకసారి వాళ్ళు గొడవ చేస్తారు, మేము ధర్నా చేస్తాం, సేవలు నిలిపివేస్తామని. అఫ్కోర్స్ వాళ్ళని తప్పట్లేవు, ఎన్నెన్ని ప్రభుత్వానికి ఇది చేస్తారండి, ఎంతకాలం సొంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ ప్రజల యొక్క మౌలిక వసతి అనండి, లేకపోతే ప్రజల యొక్క రాజ్యాంగపరమైన హక్కు అనండి, వాటికి సంబంధించి పెద్ద బ్రేక్ అన్నమాట. ఇది బ్రేక్ పడుతోంది ప్రభుత్వం ఈ బకాయిలు అలా పెట్టడం వల్ల. దీనికి ఏంటి పరిస్థితి పట్టాభి గారు? ఇప్పుడు వికే గారు, ఇక్కడ విక్రమ్ గారు, గఫూర్ గారు మాట్లాడుతూ మనం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటటువంటి సెక్టర్స్ పైన దృష్టి పెట్టాలి. పెట్టుబడులు, పరిశ్రమలు, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెట్టి వాటి ద్వారా మన స్థూలోత్పత్తిని పెంచుకుంటే మన ఆదాయం కూడా పెరుగుతుంది అన్నది అందరూ మాట్లాడేటువంటి మాట. దానికి సంబంధించి ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ రకంగా మనం గతానికంటే మెరుగ్గా మన రాష్ట్రం పర్ఫామ్ చేస్తూ ఉంది, జాతీయ నగదు కంటే కూడా బెటర్గా మనం ఎట్లా పర్ఫామ్ చేస్తా ఉన్నాం అన్నది ఆయన స్వయంగా ఆయన ఒక ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. Q2 అంటే సెకండ్ క్వార్టర్ 25-26 సెకండ్ క్వార్టర్ మనం చూసినట్లయితే మన జిఎస్డిపి గ్రోత్ రేటు 11.28%, whereas నేషనల్ యావరేజ్ ఇస్ 8.7%. నేషనల్ యావరేజ్ కంటే చాలా మెరుగ్గా మనం గ్రోత్ రేటు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టర్ ఇన్ Q2 ఆఫ్ 2025-26 84,456 కోట్లు జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. వెన్ కంపేర్డ్ టు Q2 సెకండ్ క్వార్టర్ ఆఫ్ 24-25 12.20% గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. ఆల్ ఇండియా యావరేజ్ 8.5%. సో ఆ రకంగా గత సంవత్సరం కంటే మెరుగ్గా, అంతకు ముందు కంటే ఇంకా మెరుగ్గా, జాతీయ నగదు కంటే కూడా చాలా బెటర్గా మన రాష్ట్రం పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనటానికి ఇవాళ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఫిగర్స్, అవి మనకి చాలా స్పష్టంగా మనకి చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ 5 years అంటే 19-24 మధ్య మన స్థూల ఉత్పత్తి యొక్క యావరేజ్ గ్రోత్ 10.32%కి పడిపోతే, ఏది 14-19 మధ్య 13.5 ఉన్నది 10.32కి పడిపోతే, మళ్ళీ 24-25లో దాన్ని 12.02కి మళ్ళీ పైకి తీసుకొచ్చాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు మీరు చూస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి కంపెనీలు, పెట్టుబడులు, ఇప్పుడు కాగ్నిజెంట్ ఉంది, ఇమీడియట్గా వాళ్ళు నిన్న వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేయటంతో పాటు ముందు తాత్కాలికంగా వాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అట్లా అనేక కంపెనీస్ ఇవాళ చూస్ స్పీడ్, చూస్ ఏపీ అని మనం ఏదైతే స్లోగన్ తీసుకున్నామో అట్లా పెట్టుబడులు ప్రతిరోజు కూడా ఒక వరదలాగా వస్తున్నాయి. దాని ద్వారా ఖచ్చితంగా సంపద సృష్టించే మన సంక్షేమ ఫలాలని ప్రజలకు అందించాలి అన్నది ఎప్పటికీ కూడా మా విధానం అదే. ఊరికి అప్పులు చేసుకుంటూ పోతే అది రాష్ట్రం కుదేలైపోవటం తప్పితే గత ప్రభుత్వం చేసింది అదే, కేవలం అప్పు మాత్రమే చేశారు, ఇంకేం చేయాల. కానీ ఇక్కడ మేము బాధ్యతగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనంతా నడుపుతూ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెంచుతూ ఉన్నాం, గ్రోత్ రేట్ని మెరుగుపరుస్తూ ఉన్నాం, ఆదాయాన్ని పెంచుతూ ఉన్నాం. ఆ రకంగా సంపద సృష్టించి సంక్షేమ ఫలాలని ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మేం చేస్తాం. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండవది, ఇది ఆసుపత్రులకు సంబంధించి ఏవైతే బకాయిల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, ఎన్టీఆర్ వైద్య సేవ దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపు 600 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బకాయిలే. ఆయన పెట్టినటువంటి బకాయిలు ఇంకా కూడా మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి కొంత ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి రీపేమెంట్ ఏదైతే ఉందో
కొంత ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం, కొంత డ్యూస్ అయితే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా సేవలకు అంతరాయం కలగకుండా పేదవాడికి ఇబ్బంది కలగకుండా మేము ఆ పథకాన్ని నడిపిస్తున్నాం. ఖచ్చితంగా నేను అనేది అది కాదు సార్. దయచేసి పట్టాభి గారు అర్థం చేసుకోండి. ఒక పాయింట్ మీరే చెప్పండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కాదు, మీరే చెప్పండి. ఇప్పుడు సేవలకు అంతరాయం కలగకుండా నడిపిస్తున్నామంటే వాళ్ళు 2 రోజులు రోడ్డు ఎక్కగానే పిలిచి నచ్చజెప్పి ఏదో చేస్తున్నారు, అది వాళ్ళ గొప్పతనం అనుకోవాలా. సరే ప్రభుత్వానికి సహకరిద్దాం, కష్టాల నుంచి ఎక్కుతుంది రాష్ట్రం, గట్టెక్కుతుంది కదా, కొంత సహకరిద్దామనే టోన్ వాళ్ళలో కూడా ఉండబట్టి అది ఇదవుతోంది, నడుస్తోంది. బట్ అది ఎంతకాలం అనేది వాళ్ళకి ఒక ఇది వస్తుంది కదా. సో ఎట్లా దాన్ని ఇది చేస్తారు? చాలా కీలకమైన సెక్టర్ కదా, ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్. అంటే ఈ మధ్యనే సత్యకుమార్ యాదవ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఈ హాస్పిటల్ యాజమాన్యాలందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి టైం లైన్స్ కూడా ఇచ్చేశారు. ఏ సమయానికి మేము ఎంత పే చేయబోతా ఉన్నాం అన్న టైం లైన్స్ కూడా మేము ఇచ్చాం. ఊరికనే ఏదో బాబు ఏదో ఇంకో 10 రోజులు నడిపించండి అయ్యా, లేదంటే ఇంకో 15 రోజులు నడిపించండి, ఏదో వాళ్ళని బతిమాలటం కాకుండా ఇదిగో మేము ఈ డేట్కి మీకు ఎంత ఇస్తున్నాం, ఈ డేట్కి మేము ఎంత ఇస్తాం, ఈ రకంగా మీ బాకీ మొత్తం మేము క్లియర్ చేస్తాం అని వాళ్ళకి టైం లైన్స్ ఇచ్చి మేము వాళ్ళ ఈ సమస్యకి పరిష్కారం చూపించింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే టైం లైన్స్ ఇచ్చిందో, మొన్న వారితో జరిగినటువంటి సమావేశంలో మేము ఏదైతే కమిట్ అయ్యామో దాన్ని ఖచ్చితంగా ఆనర్ చేస్తాం. ఆ రకంగా ఈ ఆసుపత్రులకు ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా మేము క్లియర్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పేదవాడికి చిన్న ఇబ్బంది కూడా జరగనివ్వము. ఏ పేదవాడు కూడా వైద్యం చేయించుకోలేక తాను ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అన్నది ఈ ప్రభుత్వం యొక్క బలమైనటువంటి నమ్మకం. దాన్ని ఎట్లా అయినా సరే ఈ సమస్యను పరిష్కరించే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తాం. రైట్. గఫూర్ గారు, ఈ సెక్టార్కి సంబంధించి కానీ లేకపోతే